మినిస్టర్లు కానివ్వండి వీళ్ళంతా కూడా ఒప్పుకున్నారు సార్. పాత పంచాయతీ దగ్గర విగ్రహం పెట్టడం 400 కుటుంబాలకి 240 మందికి ₹1,00,000 కనుక చెక్కులు ఇవ్వడం జరిగింది సార్. ఇంకా 40 మందికి డబ్బులు ఇవ్వలేదు సార్. మన కోసం పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించడం కాదు, అసలు ఇప్పుడు చేసి కూడా మనం ఏం చేయాలి, మనం కూడా ప్రశ్నించాం కదా. దాన్ని బట్టి దృష్టిలో పెట్టుకుని మనం కూడా ఐక్యత ఉండాలి నేను. అప్పుడు కూడా మీరు స్పందించారు. ఎలా స్పందించారంటే అది చాలా సున్నితమైన విషయం అనే విధంగా టీవీలో స్పందించారు. కానీ అది సున్నితమైన విషయం అయితే కాదు, చాలా క్లిష్టమైన సమస్య సార్. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఎక్కడా లేదు ఈ వెలుగు అనేది, ఎక్కడా లేదు సార్. చాలా దుర్మార్గమైన విషయం, చాలా దౌర్భాగ్యమైన విషయం కూడా సార్ అది. కాబట్టి ఆ వెలుగు గురించి ఇప్పటి వరకు ఈ రాష్ట్ర ప్రభుత్వం స్వయంగా ముఖ్యమంత్రి గారే హామీ ఇస్తే హామీలకి దిక్కు లేదంటే ఇంకా ఎవరిని అడుక్కోవాలనేది పరిస్థితి మీకు విన్నవిస్తున్నా. రాష్ట్రంలో SC/ST అట్రాసిటీ చట్టం ఇంత సడన్గా నిర్వీర్యం చేయాలన్న ఆలోచన ఎందుకు వచ్చిందంటే, ముందు దళిత సోదరులు మనందరం గమనించాల్సిన విషయం, ఈ SC/ST అట్రాసిటీ చట్టాన్ని నిర్వీర్యం చేసి దాని తర్వాత మనకంటూ ఉన్న రిజర్వేషన్ కూడా ఎత్తేసి ఆలోచన చేస్తాం. దళితులంటే మా దగ్గర డబ్బు లేకపోయినా మేము ఎన్నో చరిత్రలు సృష్టించాం సార్. అంబేద్కర్ గారి గురించి కొన్ని విషయాలు చెప్పాలి సార్ మీకు. ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ తీసుకొచ్చింది అంబేద్కర్ గారు సార్. మతాల ప్రస్తావనలని రాజకీయం కావాలంటే పవన్ కళ్యాణ్ గారు ఒక్కరికి ఆలోచన అంటే సరిపోదు, ప్రతి ఒక్కరికి మతాల ప్రస్తావనలని రాజకీయం కావాలి. ఎందుకంటే నువ్వు హిందువులవి, నీకు ఎన్ని ఓట్లు ఉన్నాయి? 100 ఓట్లు ఉన్నాయా? ఓకే, మా వాళ్ళు నుంచి మాట్లాడతారు. నువ్వు క్రైస్తవుడి, నీ సంఘంలో ఎన్ని ఓట్లు ఉన్నాయి? ఓకే, ఈ ₹1,00,000 తీసుకుని 100 ఓట్లకి. ఎన్నో రోజులు రాత్రులు నిద్రపట్టగా ఈ అవకాశం ఎప్పుడు వస్తుందో పవన్ కళ్యాణ్ గారి దగ్గర చెప్పాలి. రాజ్యాధికారం అంటే కొన్ని కులాలకు మాత్రం కాదు. మీ అందరికీ జైబీ అంటే ఓట్లు పడతాయి. ఒక ప్రతికూల పరిస్థితుల్లో వెలివేయబడ్డ పరిస్థితుల్లో ఒక మహానుభావుడు పుట్టి ఈ రోజున రాజ్యాంగ స్ఫూర్తిని మనందరికీ ఇచ్చిన బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం. ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ కానీ ఈ దేశానికి లేకపోయినంటే ఈ దేశానికి దేశం ఇంకొకలా ఉంది, ఇలా అయితే ఉండేది కదా ఖచ్చితంగా. అందుకని జైలు మనం చెప్పడానికి నేను మనసు చాలా నేను చిన్నప్పటి నుంచి నాకు ఒక పదం చెప్పండి, దళితులు అనడం అనే పదాన్ని ఇబ్బంది కలిగించే కన్నా దళితులు అంటే స్వర్గం ఉంటుందని చెప్పి ఇది మనకు తెలియదు. అలాగా చాలామందికి ఒక అవగాహన ఉండదు. ఏ పదం వాడితే సెన్సిటివ్. మేజర్గా మనందరం ఎక్కడ కొంత మన సంఘాల నుంచి కూడా, మన దళిత సంఘాల నుంచి కూడా అందరికీ కొంత అవగాహన మీరు కల్పించాలి. అంటే సమస్య అయిపోయింది, కులాన్ని బట్టి తిట్టడం వల్ల మనకి అది ఒక ఇబ్బందికరమైన వాతావరణం అయిపోయింది. అందుకని నాకు ఎలా సంబోధించాలి అనేది నాకు ఒకసారి మీకు చెప్తే దాన్ని బట్టి సంబోధిస్తాను. షెడ్యూల్ కాస్ట్ అండ్ షెడ్యూల్ SC/STని జరుగుతుంది, ఇంకా వేరే ఏమవుతుంది. నేను అన్ని రెగ్యులర్ పాటిస్తాను. ఈరోజు నేను జైపూర్ కావాలి ఎంత బలంగా చెప్తాను కారణం, నేను ఏదో వేరే సూచన మిషన్ సూచన నాకు ఒక SC టీచర్ చెప్పిన చౌరమాన్ని నాకు నేర్పించిన దేశభక్తి నేర్పించింది. పెద్దపెంకి అనే గ్రామం వెళ్ళాను, విజయనగరం. 80% అన్నీ వెనుకబడిన BC కులాలు అట్లాంటి గ్రామాలు వెళ్తే చాలా బాధాకరమైన విషయం ఏంటంటే, విజయనగరంలో ఎక్కడో ఒక ప్రాంతం నుంచి పొలంలోకి వస్తుంటాయి నీళ్ళు. అంటే అది ఎత్తులో ఉంటుంది, ఊరికి దూరంగా ఉన్నది కాబట్టి కొంచెం ఎత్తులో ఉందంటే అక్కడి నుంచి వేసే డ్రైనేజీ మిగతా కులాల గుండా వస్తుంది. వాళ్ళు ఆపేశారు. అందుకని అది అక్కడే ఆగిపోయింది. అది ఆగిపోయి దాని పర్యవసానం ఏంటంటే అందరికీ బోధకాలు వచ్చేసింది. అలాంటి బలంగా అది వారికే కాదు అందరికీ వచ్చేసింది. అంటే వాళ్ళలో వాళ్ళు కొట్టుకుని దీన్ని మాట్లాడడానికి చిన్న గ్రామం అది పెద్దపెంకి అనేది, అంత బోధకాలు ఇంకెక్కడ లేదు.
ఆంధ్రప్రదేశ్లో, కానీ మాట్లాడడానికి ఎవరు లేరు. నాకు అనిపించింది ఎముక బయటకు వచ్చేసింది, ఎముకలు కనిపిస్తున్నాయి ఆవిడికి. చిన్న బిడ్డలు ఉన్నారు, పసి బిడ్డలు ఉన్నారు, మరి వాళ్ళకి ఎప్పుడు కొడతాయో తెలియదు, వాళ్ళకి ఎప్పుడు వస్తాయో తెలియదు. నాకు నిజంగా గుండె తరుగుపోయింది. ఎవరు మాట్లాడారంటే దీని గురించి అని, ఇలాంటి సమస్య ఉందని. అది మన వాడల్లో ఉంది. అది నేను రెచ్చగొట్టేలా మాట్లాడచ్చు. మీరు ఎస్సీలకు అన్యాయం జరుగుతుందని చెప్పచ్చు, లేదంటే దాన్ని ఎట్లా అని తీసుకొచ్చి నేనేమనుకున్నానంటే అసలు ముందు ఈ సమస్యకి పరిష్కారం వెతకాలి. దీన్ని కూర్చోబెట్టి రెచ్చగొట్టేసి మళ్ళీ పొలిటికలైజ్ చేసేస్తే దాని సమస్యకి పరిష్కారం వాళ్ళు అన్యాయం అయిపోతున్నారని చెప్పి నా ఉద్దేశం ఏముంటుందంటే ప్రతిదానికి కొంచెం నేను కొంత ఆచితూచి కొంచెం విసుగొస్తున్నా మాట ఒకసారి. నిజంగా ఈ సమస్య బాగుపడాలని నేను అంబేద్కర్ గారి నుంచి నేర్చుకుంది ఏంటంటే, నేను లండన్లో అంబేద్కర్ హౌస్కి వెళ్ళాం. నేను నేర్చుకుంది, ఆయన చూస్తే ఆయనంత మహానుభావుడు జై భీమ్ అనేది దేశం అంతా అనాలి, కేవలం ఒక్కరు కాదు. అది మనం అర్థం చేసుకోవాలంటే ప్రతిసారి కేవలం భావోద్వేగాలతోటి ఉద్యమాలను ముందుకు పట్టుకెళ్ళాం. ఆలోచన శక్తితోటి, సయోధ్యతోటి, సఖ్యతతోటి. దానికి కావాల్సింది నేను నాలాంటి కానీ తనలాంటి వాళ్ళు కానీ అందరం, మనం సూర్య గారు లాంటి వాళ్ళు, మిమ్మల్ని బాగా అర్థం చేసుకునే వ్యక్తులు, మీ భావోద్వేగాన్ని అర్థం చేసుకునే వ్యక్తులు. అంటే గొడవ అంటే తిట్టేస్తే పనులు అవ్వట్లేదు, వాళ్ళకి హక్కు ఇచ్చిన వాళ్ళు అవుతున్నాం. అందుకే నేను కొంచెం సహనంతో సయోధ్యతోటి చేద్దాం, నాకు అవకాశం ఇవ్వండి, నాకు అంతే. నేను మీ తరపున మాట్లాడటానికి ఇప్పుడు పొద్దున్న గరగపరు వస్తాను, ఖచ్చితంగా వస్తాను, నేను మాట్లాడతాను. దాని మీద ప్రభుత్వానికి ఒక కనువిప్పు కలిగించేలా ఖచ్చితంగా మాట్లాడదాం. అక్కడ ఊరి పెద్దలతో కూడా మాట్లాడి, ఎందుకంటే నాకు నిజంగా బాధ కలిగింది ఏంటంటే సోషల్ బాయ్కాట్ ఏంటి. ఇప్పుడు వాళ్ళు ఏమంటారు, కూర్చోబెట్టి రోజు మనం వచ్చేస్తాం, మనం అందరం వెళ్తాం, గొడవ పెట్టుకుంటాం. ఊరి పెద్దలు కూడా వింటారు. ఆ రోజున ఒక సంవత్సరం తర్వాత కక్ష పెట్టేసుకుంటారు కదా, ఒక సహాయ నిరాకరణ చేయొచ్చు కదా. ఒక రోజున అవసరాలు వస్తాయి, మీరు దొరకవచ్చు, నేను దొరకపోవచ్చు. మళ్ళీ వాళ్ళు గ్రామ పెద్దలకే దగ్గరికి వెళ్ళాలి, గ్రామ ప్రజలు ఎవరైనా కావచ్చు వాళ్ళు. అందుకని ఆ సుహృద్భావ వాతావరణం చేయడానికి తగ్గట్టు వాతావరణం క్రియేట్ చేసి వెళ్దాం. నేను వారిని వేడుకుంటాను, గరగపరుకు వచ్చి పెద్దల దగ్గరికి నేను వచ్చి వేడుకుంటాను. మనం అందరూ ఇష్టపడేలాగా, అందరూ సంతోషంగా వచ్చేలాగా మనం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ఇక్కడ మనం ప్రతిష్ఠిద్దాం. దానికి తగ్గట్టుగా సూర్య గారు లాంటి పెద్దలను కలుపుదాం. అక్కడ స్థానికంగా ఎమ్మెల్యే గారు ఉంటే వారికి ఒక విన్నపం ఇద్దాం, మాట్లాడదాం, చేద్దాం. ఇది మన హక్కు. గొడవ పెట్టుకునే కంటే కూడా మెత్తగా చెప్పి చేయించుకుందాం. దీర్ఘకాలిక యుద్ధం ఇది, మార్పు కోసం జరిగేది, ఇది నిరంతరంగా జరిగేది. దీన్ని చాలా సహనంతో చేద్దాం. అంటే మనం ఒక్కచోట ఆగిపోకూడదు. దీన్ని ప్రభుత్వం మీద ఒత్తిడి పెడదాం. ప్రభుత్వం ఏమైతే చేసినా చేయమని చెప్తాం, అదోకే కదా, అంతవరకు నేను వస్తాను. ప్రభుత్వం ఇచ్చిన హామీని నెరవేర్చండి. అలా కావాలంటే మనం జనసేన నుంచి కలెక్టర్ గారికి ఒక విన్నపం కూడా పంపిద్దాం ఒకసారి. దాని వరకు నేను 100%. అలాగే మనకి మీరు చెప్పిన 3 పాయింట్స్ సార్, ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ సార్. తర్వాత ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్కి డెఫినెట్గా చాలా ఫండ్స్, నాకు స్నేహితులు చాలామంది ఉన్నారు. అంటే మీకు తెలుసో తెలీదు, నేను 2007లో 2008లో అనుకున్నాను, నన్ను అడిగింది మీరు చెప్పిన సిద్ధాంతంతో బహుజన్ సమాజ్ పార్టీని చాలా ముఖ్య పాత్ర వహించమన్నారు అన్న ఆ టైంలో. ఇంకా మాయావతి గారు ఆ టైంలో ఇంకా కొంచెం వేరే ఆలోచన విధానంతో అన్నయ్య గారు వస్తున్నారని చెప్పి నేను చేయలేదు. కానీ దాని ముఖ్య ఉద్దేశం ఏంటంటే, నాకు చాలామంది మన ఎస్సీ మేధావులతోటి చాలా బలమైన పరిచయాలు ఉన్నాయి నాకు. ఎందుకంటే నేను చాలా ఎస్సీ సభలకు నేను వెళ్ళాను. ఇలాంటి క్లోజ్ గ్రూప్ అంటే నాకు జై భీమ్ అనే పదం నాకు నేర్పించింది ఒక 14-15 సంవత్సరాల క్రితం. అంతకుముందు తెలుసు కానీ నేను విన్నది 14-15 సంవత్సరాల క్రితం. సో నాకు మన సమస్యలు తెలుసు. అలాగే ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ది ఇది నేను ఖచ్చితంగా ఆ ఫండ్స్ మనకి తిరిగి ఇక్కడికి వచ్చేలాగా ఏం చేయాలంటే, నాకు కొంతమంది మేధావులతో కూర్చుంటే కానీ నాకు దీన్ని మీరు చెప్పేసి ఇప్పించేస్తాను వచ్చేస్తాను చెప్పడం మీరు కూడా విని ఉంటారు, విసిగిపోయి ఉంటారు. మీకు అన్నీ తెలుసు మీ స్థాయికి. నేను అలా కాకుండా వాళ్ళతో కూర్చోబెట్టి ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ని ఎలా మనం కంప్లీట్గా ఉంచవచ్చు అనే దాని మీద నేను బిఫోర్ ఫైనల్ మేనిఫెస్టో అనౌన్స్ చేయబోయే ముందు నేను ఇది కనుక్కొని ఒకసారి బయట చెప్పి మీలాంటి పెద్దల సలహాలు సంప్రదింపులు తీసుకొని నేను చేస్తాను. అలాగే అట్రాసిటీ చట్టం మీద ఏదైనా సరే మీరు ఏదైనా అలాంటి ఏదైనా కావాలి ఎలా చేయాలి అని అంటే వాళ్ళు ఏమంటారంటే, నాకు మన మేధావుల్లోనే కొంత కన్ఫ్యూజన్ ఉంది దీని మీద.
అంటే నేను ఎప్పుడైనా సరే మాట్లాడతానంటే నేను చాలామంది ఎస్సీ మేధావులతో మాట్లాడతాను ఫస్ట్. ఎందుకంటే యూనివర్సిటీలో ఉన్న పెద్దలతో కానీ అందరితో కూర్చోబెట్టి మాట్లాడినప్పుడు ప్రతి ఒక్కళ్ళు 5-6 ఒపీనియన్స్ ఇస్తారు. నాకు చిన్న కన్ఫ్యూజన్ ఉంది దాంట్లో. అందుకని నాకు ఒకసారి ఈ అట్రాసిటీ చట్టం మీద మనం ఎలా మాట్లాడాలి, ఒక సభ కానీ పెడితే మీరు దాన్ని అవగాహన చేసుకొని ఎలా ముందుకు తీసుకెళ్లాలని మాట్లాడదు. నిర్వీర్యం చేయకుండా, వీళ్ళు నిర్వీర్యం చేస్తున్నారు, నిర్వీర్యం చేయకుండా ఎలా ముందుకు తీసుకెళ్లాలి అనేది నాకు కొంతమంది మేధావులతో కొంచెం మనం ప్రజలతోటి బాగా మమేకమైన పెద్దలతోటి ఒకసారి కూర్చోబెట్టి దాని మీద కొంచెం అవగాహన చేసుకొని దీన్ని అంటే నిర్వీర్యం చేయకుండా ఎలా ముందుకు తీసుకెళ్ళాలి. అంటే ఉదాహరణకి నేను మొన్న నో కాన్ఫిడెన్స్ మోషన్ పెడితే ఒకరోజు ఏదో మాట వచ్చింది, అలా అవ్వకూడదు. ఇది వెళ్ళి మాట్లాడడం కానీ గోల్ చేస్తే ఒకరోజు మనం బయట మాట్లాడటం కానీ పర్మనెంట్గా దీనికి ఒక పరిష్కారం అంటే నిర్వీర్యం చేయని పరిస్థితుల్లో పెట్టాలంటే చాలా మందిని కలుపుకెళ్ళాలి. వచ్చి రోడ్ల మీదకి వచ్చి ఉద్యమం చేసేయడం ఈజీ. నేను మీకు చెప్పే కదా, మనం వెళ్దాం రోడ్డు మీద ఒక రాస్తారోకి వచ్చేసేద్దాం, ధర్నా చేసేద్దాం అయిపోద్ది, కానీ ఆ రోజుకి అయిపోయింది. అలా కాదు. దీనిని వితిన్ అంబేద్కర్ గారు చెప్పింది వితిన్ ద కాన్స్టిట్యూషనల్ ఫ్రేమ్వర్క్లోనే ఫైట్ చేయాలి. దీన్ని మనం రోడ్ల మీదకి వచ్చి ఒక పద్ధతి అయితే కాన్స్టిట్యూషనల్ ఫ్రేమ్వర్క్లో చేయాలంటే నేను చాలామంది నాకు కొంతమంది రిటైర్డ్ జడ్జెస్ తెలుసు, సుప్రీంకోర్టు జడ్జెస్, వాళ్ళందరితో కూర్చోబెట్టి చాలామంది మేధావులు పనిచేస్తారు కాబట్టి నేను వాళ్ళందరితో అర్థం చేసుకొని దీన్ని రోడ్ల మీదకి రావడం కంటే కూడా ఇట్ షుడ్ బి ఫాట్ విత్ ఇన్ ద కాన్స్టిట్యూషనల్ ఫ్రేమ్వర్క్ అట్ ఢిల్లీ లెవెల్. దట్స్ వాట్ ఐ బిలీవ్. దానికి మనం ఆ కన్సెన్సస్ కోసం మనం ఒక గ్రౌండ్ లెవెల్ మూమెంటం బిల్డ్ చేద్దామంటే దానికి నా తోడ్పాటు ఇప్పుడు జనసేన మీకు అందిస్తుంది మనస్ఫూర్తిగా తెలియజేసుకున్నాను. నిరుద్యోగ వృత్తి, ఉపాధి అవకాశాలు చెప్పారు, ఉద్యోగాలు భర్తీ ఇప్పుడే నేను మేనిఫెస్టో స్టార్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఫైనాన్షియల్గా నేను అవగాహన చేసుకుంటున్నాను. ఎంత మనం ఇవ్వగలం, ఎంత చేయగలం. నేను 10 కాదు 20, 25 ఇచ్చేస్తానని మిమ్మల్ని అందరినీ సాటిస్ఫై చేసేయడానికి నేను అనేయచ్చు. నేను అలా కాకుండా దీన్ని ఫైనాన్షియల్ సెక్రటరీస్తో కూర్చున్నాను. అసలు ఎస్టీ సబ్ ప్లాన్లో ఎంత మిగులుద్ది, అసలు ఇంతమంది నిరుద్యోగ భృతుంది, ఎంత ఉద్యోగాలు ఇవ్వాలి వీళ్ళకి, ఎంత కుదురుద్ది, ఎంత ప్రాక్టికల్గా జరుగుద్ది, ఇవన్నీ నేను అవగాహన చేసుకొని మీకు నేను ఖచ్చితంగా తెలియజేస్తాను. ఇవి నేను నియోజకవర్గానికి వచ్చినప్పుడు నేను ఇక్కడే ఉంటాను. ఇక్కడ కూర్చున్నప్పుడు మీరు ఈ లోపుగా నాకు ఇంకొకసారి ఒక అవగాహన కల్పించారు. తక్కువ అంటే ఇలా కాకుండా కొంతమంది మీలాంటి పెద్దలందరూ కూర్చోండి, ఒక 10-15 మంది. మీరు ఏదో అన్నారు సార్, మీరే ఏంటిది చేప అన్నారు, ఏం చేప అది, దాంతో భోజనం చేద్దాం, చేసి మనం మాట్లాడుకుందాం. ఎప్పుడైనా సరే మనం అందరం కలిసి ఒకసారి భోజనం చేస్తాం. అంటే సార్ ఏంట అయ్యా నేను ఎందుకు రానండి పిలిస్తే, కాకపోతే దాని వెనక నేను మీ ఇంటికి భోజనానికి వస్తాను, మీరు పిలిచారు నేను వస్తాను ఖచ్చితంగా. మరి మీ బలం తట్టుకోగలరా మీరు, ఆ ఒత్తిడి అదొక్కటి మీరు అర్థం చేసుకోండి. మీరు చూసుకుంటారా, మీరు చూసుకుంటానండి, రాకపోతే అడగండి. అలా కూడా కాదు, మీరు చెప్పండి. పోనీ ఎందుకు అలాగే పోనీ మనం ఓ పని చేద్దాం, మనమే ఇక్కడ కూర్చొని మనమే ఒక రోజు కొని ఇక్కడ తిందాం, ఇంకేం చేస్తాం. మీరు భోజనం పిలవండి సార్, వస్తాను. మీరు ఎలా ప్లాన్ చేస్తే చెప్పండి మేడం, చెప్పండి ఇంట్లో నేను వస్తున్నాను చెప్పండి. ఏదైనా దాక్కున్నారు, ఎక్కడ కనిపించట్లేదు నాకు. లేరు ఆయన ఉన్నారా? సూర్య గారు రండి, రండి సూర్య గారు. అందుకనే కదా మన రండి సూర్య గారు. నేను ఇంకా ఎక్కువ చేసి ఉండాల్సింది ఆయన కోసం, ఇంకా ఎక్కువ తిరిగి ఉండాల్సింది. నాకు అవగాహన రాలేదు ఆ టైంలో. ఈసారి మనస్ఫూర్తిగా సూర్య గారికి మేము అండగా నిలబడతాం. మీ అందరూ ఆశీస్సులు ఇవ్వండి, మీ అందరి సపోర్ట్ ఇవ్వండి. ఎందుకంటే పర్లేదు ఉండండి, మేము సూర్య గారికి అండగా ఉండడం. మనందరం సూర్య గారిని మనస్ఫూర్తిగా నేను జనసేన పార్టీలోకి ఆహ్వానిస్తున్నాను.